మేరీ రాణి గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. సమయంలో దేవుని యొక్క మాటలు అందించడానికి తల్లి ముందు నేను అంత యోగ్యత కానప్పటికీ నా మీద వారికి ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి, ప్రేమను బట్టి దేవుని సమయంలో ఈ రీతిగా నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. గడిచిన కాలమంతా కూడా మీ ఉచితమైన ప్రేమ చేత, కృప చేత నాయన మమ్మల్ని కరుణించి కాపాడి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, ఈ సమయంలో తల్లికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన నూతన సంవత్సరం అనేటువంటి దయా కిరీటాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మీ దీవెన, మీ ఆశీర్వాదం మా మీద ఉంచమని ప్రత్యేకంగా తల్లిని దీవించి ఆశీర్వదించి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు ఈ మాటలు మేము ధ్యానించబోతుండగా నా నోటికి మీరు బోరగా ఉండి బలహీనుడు నన్ను బలపరించి కొద్ది నిమిషాలు మీ సాధనంగా నన్ను వాడుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మవ్వువేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటినబడిన వారే, వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. కింద మనం చూస్తాం 15వ వచనంలో, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నందురు. ప్రియులారా, ఈ సమయంలో మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఎవరైతే దేవుని ఇంటిలో నాటబడినటువంటి వారిగా ఉంటారో, ఆ నాటబడినటువంటి వారు పొందేటువంటి ఆశీర్వాదాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. తల్లిగారు నాకు గత 12 సంవత్సరాలుగా తెలుసు. ఈ 12 సంవత్సరాల్లో నా పరిచయము లేదా నా అనుభవంలో వారితో మాట్లాడినటువంటి మాటలు కానీ, వారితో ముచ్చటించిన విషయాలు కానీ ఎంతో ప్రోత్సాహకరంగా, వారి మాటలు ఆదరించేవిగా ఉండేటువంటి మాటలు. అంత మాత్రమే కాదు, నేను ఎప్పుడు ఆ పేరు పెట్టి పిలవడం కానీ నాకు అదంతా అమ్మాని పిలవడం తప్ప ఎప్పుడు పేరు పెట్టి పిలిచేటువంటి ఇది వారి మధ్య వారి నా పట్ల చూపించేటువంటి ప్రేమ కానీ, లేకపోతే వారి ఆప్యాయత కానీ, ఆ రీతిగా మా మధ్య ఉన్నటువంటి అనుబంధం. అదే రీతిగా ఈ సమయంలో వారు యొక్క జీవితంలో నాకు తెలిసి, నేను మాస్టారు అలాగే అమ్మగారు రాణి గారు వారు కుటుంబంలో మాట్లాడుతున్నటువంటి విషయాలు, అమ్మగారి యొక్క తల్లిదండ్రులు సామ్యూయల్ గారు, జోసెఫ్ సామ్యూయల్ గారు
జాన్ సామ్యూయల్ గారు, అలాగే మిరియమ్మ గారు. ఎక్కువ వారు చేసిన ప్రార్థన, వారు చేసిన పరిచర్య అనేక పర్యాయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా చాలాసార్లు మేము మననం చేసుకున్నటువంటి విషయం ఏంటి అంటే ఇది మాట, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వేస్తారు. వారి సేవా పరిచర్య, దేవుని సన్నిధిలో వారికి ఉన్నటువంటి విశ్వాసము, వారికి ఉన్న భయభక్తులు, వారి బిడ్డలైనటువంటి తల్లి గారు కానీ, లేకపోతే మాస్టర్ గారు కానీ, వారి సహోదరులు భక్తవత్సలమయ్య గారు కానీ, ఇంకా ఉన్నటువంటి సహోదరులు, వాళ్ళందరూ కూడా వారు అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదం, వారి తల్లిదండ్రులు చేసిన వారి ప్రార్థన ఫలితం ఈరోజు పౌలు తిమోతి కోసం మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఈ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది అంటే నీ అవ్వ అయిన లోయి యునేకియాలో నుండి వచ్చినట్లుగా నేను చూస్తున్నాను అంటాడు. అదే రీతిగా వారి తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న విశ్వాసం బిడ్డలందరూ కూడా ఆ ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు. వారు ఏ విశ్వాసంలో పెరిగారో, ఏ విశ్వాసాన్ని అవలంబించారో, ఏ విశ్వాసాన్ని వారు నేర్చుకున్నారో అదే విశ్వాసాన్ని వారి బిడ్డలైనటువంటి వారికి నేర్పించారు. హేమలత గారు కానీ, లేకపోతే సాల్మన్ గారు కానీ, రాణి గారు కానీ, వారి కుటుంబాల్లో మేము జాయిన్ చూసినప్పుడల్లా అమ్మ గుర్తొస్తుంటుంది అన్నమాట. జాయిన్ వచ్చినప్పుడల్లా అమ్మను గుర్తు చేసుకున్నా ఉంటాయి. ఇప్పుడు మొత్తం అంతా ఆవిడ తాలూకా అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇవిడ మీదకి. ఈ ఫలితము ఇదంతా కూడా బిడ్డలకు మనము ఆదికాండము 18వ అధ్యాయం చదివాం. ఒకసారి 17వ వచనం ఒకసారి చదువుదామా. ఆదికాండము అప్పుడు యెహోవా అమ్మా నేను చేయబో కార్యము చదవనమ్మా. అబ్రాహాముకు దాచదిన అబ్రాహాము నిశ్చయముగా గొప్ప బలము గల జనమగును. చూడండి, ఇక్కడ 75 సంవత్సరాల వయస్సులో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు. ఆమెకు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయస్సులో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఆ 75వ సంవత్సరంలోనే అబ్రహాము బలిపీఠాన్ని కట్టాడు. అంత మాత్రమే కాదు, 75వ సంవత్సరము నుండి అబ్రహాముకు ఒక నూతన ఆరంభం. అబ్రహాముకు నూతన ఆరంభం ఎక్కడ మొదలైంది అంటే 75వ సంవత్సరములోనే ఒక న్యూ బిగినింగ్ అనేటువంటిది అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. ఈరోజు తల్లి యొక్క జీవితంలో కూడా ఇందాక పాస్టర్ గారు చెప్పారు, అమ్మగారిని చూస్తే 75 సంవత్సరాలు కనబడుతున్నారంట. దేవుని యొక్క సన్నిధిలో ఆ ఆశీర్వాదము లేకపోతే ఆ బలము ఎక్కడి నుండి వచ్చింది అంటే మొన్నటి దినాన ఎప్పుడో మేము వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కాలేబు కొరకు మాట్లాడుకున్నాం. కాలేబు కోసం కాలేబు మాట్లాడతాడు యెహోషువతో,
మోషే వేగు చూడడానికి పంపించినప్పుడు 40 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి వాడును ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు అని చెప్తాడు. ఆ రోజు ఏ బలము కలిగి ఉన్నానో ఈ రోజు కూడా నేను అదే బలాన్ని కలిగి ఉన్నాను అంటాడు. యుద్ధం చేయడానికి కూడా, పోవచ్చు వచ్చుటకు కూడా నేను అదే బలాన్ని నేను కలిగి ఉన్నాను అని కాలేబు చెప్తాడు యెహోషువతో. ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉంటామో ఆ విశ్వాసము మనలో ఉన్న సత్తువును హరించి వేయలేదు, మనలో ఉన్నటువంటి బలాన్ని ఏమాత్రము కూడా తొలగించేటువంటిదిగా ఉంది. ఆ విశ్వాస బలముతో ముందుకు సాగిపోయేటువంటి వారిగా ఉండగలుగుతాం. తల్లి పట్ల కూడా దేవుడు అదే రీతిగా ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో నిలబెట్టినటువంటి రీతిగా చూడండి. ఇక్కడ కింద వచనం చదువుదామమ్మా, 19 వచనం 19 వచనం చదువుదాం. ఆది కాండంలో ఎట్లనగా తన తరువాత తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును నేను అతన్ని ఎరిగి ఉన్నాను. తనకి మాత్రమే కాదు, తన పిల్లల అందరికీ కూడా, తన పిల్లలకు వచ్చు తరము వారికి నీతి న్యాయములు జరిగించేటువంటి వారిగా చెప్పడానికి నేను ఎరుగుతున్నాను. అబ్రహామును దేవుడు ఎలా ఎరుగుతున్నాడట? ఆ నీతి న్యాయాలు జరిగించేటువంటి వారిగా వచ్చు తరము వారిని సిద్ధపరిచేటువంటి అబ్రహామును దేవుడు ఎరిగినటువంటి వారిగా ఉన్నాడు. తల్లి జీవితంలో మనం చూస్తున్నప్పుడు కూడా తన వచ్చు తరము వారిని దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క సన్నిధిలో నీతి న్యాయాలు జరిగించేటువంటి వారిగా వాళ్ళు సిద్ధపరిచేటువంటి ఒక సాధనంగా తన కుటుంబాన్ని మాత్రమే కాదు. మన యొక్క వాక్యం చదువుతున్నప్పుడు నెరిసిన వెంట్రుకలు చెప్పండి, ఓ సొగసైన కిరీటం అన్నారు. నెరిసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. ఎవరికి కిరీటం? కిరీటం ఎవరికి? ఆ నెరిసిన వెంట్రుకలు కలిగినటువంటి వారు ఉండడం అనేటువంటిది కుటుంబానికి కిరీటం, సంఘానికి కిరీటం. ఆ కిరీటము లేకపోతే విలువ లేదు. ఈరోజు సంఘములో ఆ నెరిసిన వెంట్రుకలు కలిగినటువంటి వారు, ఆ వయస్సు కలిగినటువంటి వారు మన కుటుంబంలో ఉండడం మనకు దీవెనకరం, అది ఆశీర్వాదకరం. సంఘములో ఉండడం అది దీవెనకరం, ఆశీర్వాదకరమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో చూసినప్పుడు అబ్రహాము ఆ జనములన్నిటికీ కూడా ఎలా కనబడుతున్నాడట? చెప్పండి, ఆశీర్వాదంగా ఉన్నాడట. మన వచ్చు తరము వారందరికీ, కుటుంబానికి మాత్రమే కాదు, ఏమని లేకపోతే సంఘానికి మాత్రమే కాదు, ఈ గ్రామానికి దీవెనకరంగా, ఈ గ్రామానికి దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు తనని ఏర్పాటు చేశాడు. దేవుడు ఎన్నుకున్నాడు, నిలబెట్టాడు. అమ్మా ఎంతకాలమైంది పరిచర్య స్టార్ట్ చేశాను? పరిచర్య స్టార్ట్ చేసి ఎంతకాలమైందమ్మా? ఇక్కడ దగ్గర సుమారు 40 సంవత్సరాల దగ్గర, 35 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాల దగ్గరలో ఈ గ్రామంలో పరిచర్యను ప్రారంభించి ఇప్పుడు ఎలా ఉన్నాం? 40 సంవత్సరాల ఎదురంటే ఎలాగుండి ఉంటుందో, 40 సంవత్సరాల పిలుపు. ఏమన్నా అప్పట్లో ఇంత సౌకర్యం లేదు, ఇంత ఏమీ డెవలప్మెంట్ ఏమి ఇక్కడ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో దేవుని యొక్క పిలుపుకు కట్టుబడి, దేవుని యొక్క మాటకు లోబడి ఎన్నో శ్రమలకు వచ్చి, కష్టాలు నష్టాలు
నిందలు, బాధలు, అనేకమైనటువంటి వాటినన్నిటిని ఓర్చి నిలబడగలగడం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. ఈరోజు మా పరిచర్య అంతా కూడా, ఇప్పుడున్నటువంటి సేవకుల పరిచర్య అంతా బళ్ళ మీద, కార్ల మీద ఒళ్ళు అలిగినటువంటి పరిచర్య. ఇప్పుడు మేము చేసే పరిచర్య పెద్ద అంత గొప్పదైనటువంటి పరిచర్యం కాదు. ఒళ్ళు అలవనటువంటి పరిచర్య ఇప్పుడు ఉన్నటువంటి పరిచర్య. 40 సంవత్సరాల క్రితం వారు చేస్తున్నటువంటి పరిచర్య, 40 సంవత్సరాల నుండి వారు పడుతున్నటువంటి కష్టం, దేవుని కొరకు వారు ఆత్మల సంపాదన కొరకు వారు చేస్తున్నటువంటి ప్రయాస, అది అన్నది కూడా వ్యర్థము. ఆ పరిచర్య ఫలితమే ఈరోజు వారి ఆశీర్వాద కారణంగా దేవుడు నిలబెట్టాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మొదటి దశలోని పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మానక జ్ఞాపకం చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. విశ్వాసముతో కూడినటువంటి పని బైబిల్ ఎవరు చేశారు? విశ్వాసముతో కూడినటువంటి పనిని బైబిల్లో ఎవరు చేశారు? ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్నాడు కదా ఆయన, నోవహు. విశ్వాసముతో కూడినటువంటి పనికి సాదృశ్యంగా నోవహును మనం చెప్పచ్చు. కింద ఇంకో మాట ఏముందమ్మా? రెండోది, ప్రేమతో కూడిన ప్రయాస. ప్రేమతో కూడిన ప్రయాసను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానియేలు మన జ్ఞాపకం వస్తాయి. చివరిది నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు. ఓర్పు అనగానే మనకు తెలుసు ఎవరు? యోబు గారి జ్ఞాపకం వస్తారు. 3, ఒకటి నోవహు, రెండవది దానియేలు, మూడవది యోబు. విశ్వాసముతో కూడినటువంటి పని, ప్రేమతో కూడిన ప్రయాస, మూడవది నిరీక్షణతో కూడిన ఓర్పు. ఈ మూడిటిని కలగలిపే తల్లిగారి యొక్క పరిచర్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఏ విశ్వాసముతో ఈ ప్రాంతానికి వచ్చారో, దేవుడు అప్పగించినటువంటి పనిని ఆమె ప్రారంభించారో, నోవహు వలె విశ్వాసము కలిగి ఆ ప్రారంభించినటువంటి పరిచర్య ఈ గ్రామంలో ప్రేమతో వారు ప్రయాసపడ్డారని, ఆ ప్రయాస వ్యర్థము కాకుండా రాబోయేటువంటి తన బహుమానము కొరకు ఒక గొప్ప నిరీక్షణ కలిగి అనేకమైనటువంటి కష్టము, నష్టము, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా వాటన్నిటినీ ఓర్చుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగగలిగేటువంటి పరిచర్యను సాగిస్తున్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 84వ కీర్తనలో కీర్తనకారుడు 4వ వచనం నుండి చదువుదాం. 84వ కీర్తన. ఈ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెలుచు దాన్ని జలమయముగా చేయదు, తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని మనం ఇందాక చదువుకున్న లేఖన భాగంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొగవెదురు
లెబనోను మీది దేవదారు వృక్షం వలె ఏమవుతారట? ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడినటువంటి వారు, దేవుని మందిర అనుభవం కలిగినటువంటి వారు, దేవుని మందిరము యొక్క ఆశీర్వాదాన్ని పొందగలిగేటువంటి వారిగా ఉండగలగడం. ప్రియులు, ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క మందిరములో నాటబడినటువంటి అనుభవం ఉండిన వారిగా, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క చీకటిలో ప్రకాశించేటువంటి వెలుగుగా ఉండేవారిగా ఉండడం. యోహాను కొరకు ఒక మాట రాస్తా. యోహాను కొరకు ఒక మాట, యోహాను సువార్త 5:35 అనుకుంటా. యోహాను ఎలా కనబడుతున్నాడట? మండుచున్న, ఒకసారి 5:38, ప్రకాశించు, ఎలాగున్నాడట ఆయన? మండుచు ప్రకాశించుచున్న దీపం వలె ఉన్నాడట. మీరు అనుకుంటారు, తల్లిని ఈ ప్రాంతంలో దేవుడు అలాగ నిలబెట్టాడు. ఆత్మల భారము కలిగి ఎందాక మోజస్ పాస్టర్ గారికి ఎవరో చెప్పారు, మోజస్ పాస్టర్ గారు అనుకుంటా చెప్పారు, వీళ్ళందరినీ సొంతంగా ప్రయాసపడి రక్షించుకున్న ఆత్మలు వీరందరూ. ఈ సంఘం అంతా వారు ప్రయాసపడి రక్షించుకున్నటువంటి ఆత్మలు, దొంగిలించి తెచ్చిన ఆత్మలు కాదు. దేవుని సన్నిధిలో ఆ ప్రయాస, ఆ మండుచున్నటువంటి ప్రకాశించేటువంటి దీపము వలె అనేక ఆత్మల రక్షణ భారము కలిగినటువంటి అనుభవంలోకి అనేక మంది నడిపిస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నప్పుడు నేను కొంచెం ఈ చదువుబడిన టెక్స్ట్ని కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. నీతిమంతులు వారు ఎలా ఉంటారన్నాడు? ఖర్జూర వృక్షం. ఖర్జూర వృక్షానికి, అక్కడ చెప్పబడిన లెబనోను మీద దేవదారు వృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఖర్జూర వృక్షము, దేవదారు వృక్షము ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి, ఆ ఏ లక్షణాలు ఉన్నాయో కొన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంటే ఒక మాట చెప్తున్నాడు, నేను ఒక మాట చెప్తాను. నీతిమంతులు ఎలా ఉంటారన్నారంటే ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు. అంతే ఉందమ్మా? ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు అని మొన్న నేను మిరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ 11వ తారీఖున ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాను. మొవ్వు వేసేటువంటి అనుభవంలోకి నడిపించబడ్డాం. పువ్వు కలుసుమా, అక్కడ రాయబడింది ఏంటి? మొవ్వు. మొవ్వు అనగానే అది ఆశీర్వాదానికి సూచనగా దాన్ని మనం చూస్తాం. పువ్వుకి ఎన్ని కాయలు కాస్తాయి, మొవ్వుకి ఎన్ని కాయలు కాస్తాయి? ఇంకా చెప్తారు, సీదిలో ఉన్న వాళ్ళు చెప్తారు. మొవ్వుకి ఎన్ని కాయలు కాస్తాయి, పువ్వుకి ఎన్ని కాయలు కాస్తాయి? అమలత గారు ఏమండి? పువ్వుకి ఎన్ని కాయలు కాస్తాయి? సీదిలో 5 కాస్తాయేమో అమ్మా. మొవ్వుకి దేవుని ఆశీర్వాదము అలా ఉంది. ఎంత ఆశీర్వాదం అంటే ఆ నీతిమంతుడు ఖర్జూర వృక్షానికి ఉండే ప్రత్యేకత మాత్రమే కాదు, ఇదిగో మొవ్వు వేయగలిగినటువంటి అనుభవాన్ని, మొవ్వు వేయగలిగినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడి తల్లికిచ్చాడు. అనేకమైనటువంటి ఆత్మలు రక్షించగలగడానికి, అనేక ఆత్మలను దేవుడిలో నడిపించడానికి ఆమెను వాడుకుంటున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు ప్రియ దేవుని యొక్క సంగమా, ఈ మొగ్గు వేయడం అనేటువంటిది వర్ధిల్లడానికి సూచన. వర్ధిల్లడం అంటే వృద్ధి చెందడం. వృద్ధి చెందడం అంటే పెరగడం అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. పెరిగిన చెట్టు యొక్క ఆకులు ఎలా ఉంటాయో తెలుసా? ముద్ర ఆకుపచ్చ రంగులో
ఉండేటువంటివిగా మనం చూస్తాం. పెరిగినటువంటి లేకపోతే ఆ యొక్క చెట్టు యొక్క ఆకులు ఎలా ఉంటాయంటే ముదురాకు పచ్చగా ఉండేటువంటి, అది ఆ చెట్టు యొక్క బలాన్ని సూచిస్తుంది. అంత మాత్రమే కాదు, దాని వేళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, దాని బెరడు కూడా చాలా బలమైనదిగా ఉంటుందని, ఇది ఆరోగ్యకరమైనటువంటి చెట్టు యొక్క లక్షణం. ఆ చెట్టు యొక్క లక్షణం దేవుని సన్నిధిలో మనం చూస్తాం. ఎదుగుదల అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదానికి సూచనగా ఉంది. ఖర్జూరపు చెట్టు యొక్క లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు, లేకపోతే దేవదారు చెట్టు యొక్క లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు, అది నిటారుగా ఏపుగా ఎత్తుగా పెరిగేటువంటి చెట్టు, నిటారుగా అది ఎదిగేటువంటి చెట్టు. అందుకే నీతిమంతులతో ఆ వృక్షాన్ని పోలుస్తూ ఉన్నారు. వారు ఆధ్యాత్మిక జీవితంలో ఏమన్నా అక్కడ క్రీస్తు పోలికలో మరింత ఎదగగలగడం, అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధిలో ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వతను పెంపొందించుకునేటువంటి వారిగా, ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రేమలో లోతుగా వేరుపారగలగడం, ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క చెట్టు ఏపుగా ఎదగడానికి, చెట్టు ఎత్తుగా ఎదగడానికి, అది బలమైనదిగా తన వేళ్లను లోనికి తన్నుకునేటువంటి విధానానికి ఇక్కడ సూచనగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఖర్జూర వృక్షానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే, భూమిలో సారం ఉన్నా లేకపోయినా, భూమిలో సారం ఉన్నా లేకపోయినా భూమిలో ఉండేటువంటి తేమను పీల్చుకొని ఈ ఖర్జూరపు చెట్టు పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం. ప్రియమైన దినాన దేవుని యొక్క సన్నిధిలో దేవుడు తలకిచ్చినటువంటి ఆశీర్వాదం ఎలాగూ అంటే, మనం చదవబడినటువంటి వాక్య భాగంలో లాగా దేవుని యొక్క విశ్వాస జీవితంలో ఎదగలిగేటువంటి ఆశీర్వాదం ఆమె మాత్రమే కాదు, తన కుటుంబీకులందరినీ, తన కుటుంబీకుల్ని మాత్రమే కాదు, తన సంఘం అంతటిని, సంఘములో ఉన్నవారిని మాత్రమే కాదు, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వారిని దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులుగా చేయడానికి, ఏమైనా సారం ఉన్నా లేకపోయినా దాని వేలు ఎక్కడికి వెళ్తున్నాయట, లోతుకు వెళ్ళి బలమైనటువంటి ఆ చెట్టుగా నిలబడగలగడానికి, దేవుని యొక్క సన్నిధిలో అనేక ఆశీర్వాదాలను తీసుకుని వచ్చేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సాధనంగా తనని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. అంత మాత్రమే కాదు, ఖర్జూరపు చెట్టు ఉపయోగకరమైనది. ఖర్జూరపు చెట్టు అనేకమైనటువంటి ఉపయోగాలు, ప్రతి భాగము కూడా ఉపయోగకరమైనదిగా ఉంటుంది. అది నీడతో పాటు అది ఇచ్చేటువంటి ఉత్పత్తుల ద్వారా అనేకమైనటువంటి ఔషధ ప్రయోజనాలు కలిగినటువంటి చెట్టుగా ఖర్జూరపు చెట్టును చూస్తాం. ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో దీన్ని తల్లిగారికి అన్వయిస్తూ ఉన్నాను. ఖర్జూరపు చెట్టు ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలో ముందే చెప్పాను, తన కుటుంబానికి మాత్రమే కాదు, ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం మనం ముందు అందుకే చదివించాడు. ఆదికాండం 18వ అధ్యాయం. తన జనములకు ఆశీర్వాదకరంగా ఎలాగైతే నిలబెట్టాడు, ఈ గ్రామంలో ఆశీర్వాదకరంగా నిలబెట్టడం మాత్రమే కాదు, ఔషధ గుణం అంటే స్వస్థత ఇచ్చేటువంటి, దేవుని యొక్క సన్నిధిలో అనేక ఔషధ ప్రయోజనాలు కలిగిన ఖర్జూరపు చెట్టును పోలినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ఈ గ్రామంలో ఆశీర్వాదకరంగా ఉండడం మాత్రమే కాదు, అనేక మంది బలహీనులైనటువంటి వారి కొరకు,
ప్రార్థించేటువంటి తల్లిగా, సంఘములో బలహీన స్థితిలో ఉన్నటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు, అవసరతలో ఉన్నటువంటి వారి పక్షంగా ప్రార్థించేటువంటి ఒక గొప్ప